హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శృతి చవ్వ వ్లాగ్స్. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మస్తున్నా అండి. అందరికీ సండే వస్తుంది కాబట్టి ఎవరెవరు ఏం స్పెషల్ అనుకుంటున్నారో నాకు చెప్పేసేయండి. అండ్ నేనైతే ట్రిప్కి వెళ్తున్నా, నాతో పాటు మీరు కూడా ట్రిప్కి వచ్చేసేయండి. అందరం కలిసి ట్రిప్కి వెళ్దాం. నేను చదువుకున్న కాలేజ్ వచ్చింది, చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూస్తున్నారా? కనబడుతుంది అనుకుంటున్నా, బట్ ఏరియా ఎన్నో అనేది అంతగా కనిపించదు. ఓకే, లొకేషన్ అయితే చూసి గుర్తుపట్టండి. చూద్దాం ఎంతమంది కామెంట్స్లో కరెక్ట్ చెప్తారో. ఏంది ట్రిప్కి అని చెప్పి కూరగాయల మార్కెట్కి తీసుకొచ్చింది ఏంది శృతి అని చూస్తున్నారా? ఎస్, లేడీస్కి ట్రిప్ అంటే కూరగాయల మార్కెట్, డీమార్ట్, సౌదలు లేకపోతే ఇవే కదా, ఇంకేముంటుంది వాళ్ళకి. ట్రిప్పులు అంటే ఏం తీసుకుపోతారు? ట్రిప్పులు తీసుకుపోతారా? తీసుకెళ్ళేటోళ్ళు ఉన్నారేమో, కానీ మా ఆయన అయితే అసలే తీసుకెళ్ళాడు. ట్రిప్పులు అంటేనే తీసుకెళ్ళాడు. సో ఇదైతే కొత్తపేట్ కూరగాయల మార్కెట్. ఇక్కడైతే కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయని ఇక్కడికి వస్తాం. వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో నేను ఇక్కడికి వచ్చి కూరగాయలు తీసుకొస్తాను. నేనంటే నేను రాను, మా ఆయన వస్తాడు. ఎప్పుడో ఒక్కసారి నేను జస్ట్ టైంపాస్ కాకపోతే కూరగాయలకు వెళ్తా అంతే. నేను ఎక్కువగా వెళ్ళి కూరగాయలు ఏరను, నాకు రాదు. ఫస్ట్ నాకు ఏరడానికి రాదు. నేను వెళ్ళి జస్ట్ వీడియో కానీ వీడియో తీసుకున్నా, కూరగాయలు చూస్తున్నా ఏమేమి ఉన్నాయని. ఎక్కువ అయితే మా ఆయననే కూరగాయలు ఏరుతాడు. ఇప్పుడే కాదు, నాకు పెళ్ళికి ముందు నుంచి అయినా అలవాటు. నా పెళ్ళి కాకముందుకు మా చిన్నమ్మ కూరగాయలు చేస్తే వంట చేసేదాన్ని. వంట మాత్రం బాగా చేస్తా, దాంట్లో డౌటే లేదు. వంట అయితే సూపర్గా చేస్తా. పెళ్ళి కాకముందుకైతే మా చిన్నమ్మ తెచ్చేది, పెళ్ళైనాక మా యారాలు తెచ్చేది, నేను వంట చేసేదాన్ని. ఇప్పుడు ఆయన తీసుకొస్తుండే, నేను వంట చేస్తున్నా. కూరగాయలు అయితే ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. మా ఇంట్లో దావతులు ఉంటే ఏమన్నా ఉంటే ఇక్కడికే మబ్బులు వచ్చి తీసుకొస్తారు, మా ఆయన కానీ ఎవరైనా. ఇంకా కూరగాయలు తీసుకోవడం అయిపోయింది. రిటర్న్ వెళ్ళే టైంలో నేనైతే బయటకు వెళ్ళినా అంటే చెరుకు పాలు తాగండి, ఇంటికైతే అస్సలు వెళ్ళను. చెరుకు పాలు తాగే ఇంటికి వెళ్తా. థ్యాంక్ యూ గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.